నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పెద్దల కాళ్లకు నమస్కరించాలంటే చిన్నతనంలో చిన్నతనంగా ఉండేది, కానీ పెద్దవాడినయ్యాక తెలిసింది అలా చేయడంలోనే పెద్దరికం ఉంటుందని అందరూ తెలుసుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 9 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 10 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 12 నిమిషాలకు, తిథి షష్ఠి రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం విశాఖ, సాయంత్రం 5 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి అనురాధ. కరణము కౌలవ, ఉదయం 8 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి తైతుల. రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి గరిజ. యోగము వైద్యుతి, రాత్రి 12 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు, యమగండం ఉదయం 10 గంటల 41 నిమిషము నుండి 12 గంటల 13 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 10 గంటల 24 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు, అమృత గడియలు ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 10 గంటల 6 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. సెప్టెంబర్ 9 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైనదే. షష్ఠీ తిథి వైద్యుతి యోగ విసగడియలు సాయంత్రమే పూర్తయ్యాయి, కావున ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రమున నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తాలు కలవు. నామకరణ ముహూర్తము సాయంత్రం 6 గంటల 4 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంది. అలాగే నామకరణం వాహన ముహూర్తానికి ముహూర్తము రాత్రి 9 గంటల 53 నిమిషాలకు మొదలై మంగళవారం ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. వర్జ్యం లేని సమయము చూసుకుని చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాల నుండి మంగళవారం ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయంలో కొత్తగా ఏ పని ప్రారంభించినా విజయమే చేకూరుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11 గంటల 28 నిమిషాల వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వినాయకుని వాహనం ఎలుక, పేరు అనింద్యుడు. ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తి అవతారాలలో మొదటి అవతారం ఏది? వామనవతారం, రామవతారం, కృష్ణవతారం, నారాయణ అవతారం.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. వృషభ రాశి, అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి, గతంలో జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటారు. కర్కాటక రాశి, మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. సింహరాశి, కొత్త పనులను చేపట్టి ప్రారంభిస్తారు. కన్య రాశి, ఎటువంటి సమస్య ఎదురైనా సవాలుగా స్వీకరించి పరిష్కరించుకుంటారు. తులారాశి, ఆత్మీయులు స్నేహితులతో గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. వృశ్చిక రాశి, మీ ఆలోచనలు తక్షణమే అమలు చేసి కొంత లాభం పొందుతారు. ధనుస్సు రాశి, మీ శ్రమ ఫలించి ముందుకు సాగుతారు. మకర రాశి, మిత్రుల నుంచి అందిన ఒక సమాచారం ఊరటనిస్తుంది. కుంభరాశి, ఒక ఫోను లేక ఉత్తరం ద్వారా అతి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మీనరాశి, ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంపై ఆసక్తి చూపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.